పోషమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసినట్లుంది. తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తల పనితీరు. పౌష్టికాహారం లోపమున్న పిల్లల కోసం ప్రభుత్వాలు పంపిస్తున్న కోడిగుడ్లను అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారులకు అమ్మేసి ఏమీ ఎరగనట్లు వ్యవహరిస్తున్నారు. అంగన్వాడీకి చెందిన కోడిగుడ్లను బహిరంగంగా బోర్డు పెట్టి మరీ రోడ్డు పక్కన అమ్ముతున్న వ్యవహారం వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో వెలుగు చూసింది. ఓ వ్యక్తి అంగన్వాడీ కోడిగుడ్లను ప్రభుత్వ స్టిక్కర్ కనిపించకుండా ఉల్టాగా పెట్టి విక్రయిస్తున్నాడు. ఇతను ఎన్ని రోజులుగా ఇలా కోడిగుడ్లను అమ్ముతున్నాడో తెలియదు కానీ కొందరు స్థానికులు గుర్తుపట్టడంతో గుట్టు రట్టయింది. ఈ గుడ్లను నీకెవ్వరు ఇచ్చారని అడిగితే అతను చెప్పే సమాధానం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సంగారెడ్డి నుండి తెలిపిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అమ్ముతున్నారని బాహాటంగానే చెబుతున్నాడు. ఈ వ్యవహారంపై స్థానికులు మండిపడుతున్నారు. పిల్లల కోసం పంపించిన గుడ్లను విక్రయిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాదాపు ఇక్కడ రెండు నెలల నుంచి ఇట్లాంటి గుడ్లు అమ్ముతున్నాడు. కాకపోతే ఇన్ని రోజుల నుంచి అంగన్వాడీ గుడ్లు అమ్ముతుందా ఏ గుడ్లు అమ్ముతున్నా అనేది జనాలు ఎవరు ఇక్కడ అంత కనిపెట్టి చూడలేరు. ఇట్లా ముద్ర ఉన్నటువంటి గుడ్డుకు ఉల్టా పెట్టి రోజు షాపులకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఇళ్ళ పొడిచి డోర్ టు డోర్ డెలివరీ చేస్తుండు. ఇప్పుడు మేము గుడ్లు కావాలని వచ్చినాము, కొనుక్కుందామని చూస్తే ఈ గుడ్డు ఎక్కడ ఇంత చిన్న సైజు అని తిప్పి చూస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి స్టాంప్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 12 ట్రేలు గుడ్లు ఉన్నాయి. ఈయన ఇప్పుడే కాదు 21 ట్రేలు ఉన్నాయి. ఈయన ఇప్పుడే కాదు రోజు ఉదయం మార్నింగ్ రోజు అమ్ముతాడు. కాకపోతే 2 నెలల నుంచి 3 నెలల నుంచి అమ్ముతుండు. ఇన్ని రోజుల నుంచి అమ్మిన గుడ్లు అంగన్వాడీ కోడి గుడ్డేనా ఆయన ఇంకెక్కడ తెచ్చిన అనేది ఎవరికి తెలియదు, అబ్జర్వ్ చేయలేరు కాబట్టి తెలియదు. ఈరోజు మేము గుడ్లు తీసుకుందామని ఇక్కడ చూడడానికి వస్తే ఈ స్టాంప్ కనిపిస్తుంది. ఇది ఎవరు అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేద మధ్యతరగతి పిల్లలకు చెందినటువంటి గుడ్లు, పౌష్టికారము, పాలు కానీ పాల ప్యాకెట్లు కానీ గుడ్లు కానీ పాల ప్యాకెట్లు ఏమో ఆవులకు దానా రూపంలో ఆపేళ్తున్నాయి. గుడ్లేమో బహిరంగంగా మార్కెట్లో వాళ్ళ ఏజెంట్ల ద్వారా అమ్ముకుంటున్నారు. దాదాపు ఇక్కడ రెండు నెలల నుంచి ఇట్లాంటి గుడ్లు అమ్ముతున్నాడు. కాకపోతే ఇన్ని రోజుల నుంచి అంగన్వాడీ గుడ్లు అమ్ముతుందా ఏ గుడ్లు అమ్ముతున్నా అనేది జనాలు ఎవరు ఇక్కడ అంత కనిపెట్టి చూడలేరు. ఇట్లా ముద్ర ఉన్నటువంటి గుడ్డుకు ఉల్టా పెట్టి సంగారెడ్డి వెంకటేష్ నీకు ఇచ్చిండా? లోడ్ నింపొస్తారు కదా, డ్రైవర్నే కదా తీసుకున్నాను. ఏ బండి డ్రైవర్? ఏడికి కొడతావు? అంగన్వాడి కొడతావు? నువ్వే కొడతావా? వాళ్ళు కొడతారు. ఏం పేరు వాళ్ళ పేరు? వెంకటేష్. ఎంతకో టీచర్ నీకు? దోశ కాబట్టి తీసుకోవాలి. 1000 రూపాయలు ఇచ్చిన. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇంకా ఇంటికాడ ఏమన్నానే? ఎడికి వెళ్ళి తూప్రాన్ సంగారెడ్డి అవుతాను.